నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. అతి ముఖ్యంగా 2 లక్షల కంటే పైన ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో నేను ఒక 20 నుండి 25 వీడియోలు చేసుకుంటూనే వచ్చినా కావచ్చు. ప్రతి వీడియోలో ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేసినా, క్షుణ్ణంగా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా, అనేకమైనటువంటి వివరాలను కూడా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. ఇదే నేపథ్యంతో చాలా మంది రైతన్నలు అడుగుతున్నటువంటి మాట, 2 లక్షల కంటే పైన రుణాలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా? అసలు మేము ఏం చేయాలి? మాకు రుణాలు మాఫీ కావాలంటే మేము చేయాల్సినటువంటి కార్యక్రమం ఏందనేది చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో దీనికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల కంటే పైన రుణాలు తీసుకున్నటువంటి రైతులకు కూడా మాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళకు మాఫీ కావాలంటే కొన్ని షరతులతో కూడినటువంటి పని చేసిన తర్వాతనే వాళ్ళకు మాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ 31,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. ఈ 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ దాదాపు 45 లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే కేవలం 25 లక్షల మందికి మాత్రమే ఇప్పటి వరకు రుణాలు మాఫీ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఇంకా దాదాపు 15 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. అంటే 15 లక్షల మందిలో కొంతమంది అకౌంట్లు క్లోజ్ అయిపోయినాయి, కొంతమంది రుణాలు తీసుకున్నటువంటి రైతులు చనిపోయారు, ఇంకొన్ని లుస్కులు కూడా కనబడతా ఉన్నాయి. కొంతమందికి సంబంధించినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కరప్ట్ అయిపోయినాయి, కొన్ని డీటెయిల్స్ సరిగ్గా లేవు. అంటే కొంతమందికి ఏదైతే ఆధార్ కార్డు వెరిఫికేషన్ కానివ్వండి, ఇంకా కొన్ని అంశాలు కొన్ని క్లియర్ లేనటువంటి నేపథ్యంలో కొంతమందికి ఇయ్యలేకపోయినామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది. ఇప్పుడు వాళ్ళు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారు. అసెంబ్లీలో వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం 26,000 కోట్ల రూపాయలు దగ్గర వాళ్ళు 25 లక్షల మందికి డబ్బులు కేటాయించినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఇంకా వాళ్ళు 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పారు. 25 లక్షల అంటే 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 25 లక్షల మందికి పోతే ఇంకా మిగిలినటువంటి బడ్జెట్ దాదాపు 7,720,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇంకా మిగిలింది. 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో వాళ్ళకి మిగిలినటువంటి బడ్జెట్ ఇంకా అంటే 25 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలినటువంటి బడ్జెట్ 7,720 కోట్ల రూపాయల బడ్జెట్ ఇంకా మిగిలింది. 26,000 కోట్ల రూపాయల పైసలల్లా ఇన్ని పైసలు మిగిలినాయి. ఈ పైసలు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే దాదాపు వీళ్ళు 45 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఈ 45 లక్షల మందిలో కేవలం 25 లక్షలు అయినాయి. దీంట్లో ఇంకా 15 లక్షల మంది కావాలి. అంటే వీళ్ళు 15 లక్షల మందికి చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నది. సో సెప్టెంబర్ ఇది అక్టోబర్ ఎండింగ్ వరకు ప్రతి రైతు అకౌంట్ లో మేము డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నాం, రుణాలు మాఫీ చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది. అయితే ఒక ఫోన్ లో ఒక యాప్ ని కూడా తీసుకొచ్చినారు. ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా ఆ ఫోన్ యాప్ లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యల పైన కూడా పెద్ద ఎత్తున మీరు దాంట్లో మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పెట్టి మీరు సబ్మిట్ కొట్టవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారుల దగ్గరికి పోయి అదంతా వెరిఫై చేసిన తర్వాత మీకు రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది. అంటే దాదాపు ఇంకా 1 వీక్, ఒక 1 వీక్ లోనే మీకు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఫోన్ యాప్ కూడా వచ్చింది. ఆ ఫోన్ లో మీరు యాప్ చాలా క్లియర్ కట్ గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రుణమాఫీ అని చెప్పి ఫోన్ యాప్ చూసుకుంటే కూడా మీకు ఒక యాప్ కూడా వచ్చింది. తర్వాత లేకపోతే మీరు మీ సేవకి వెళ్ళి మీ సేవలో కూడా మీరు అప్లికేషన్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. అప్లికేషన్ అన్ని కూడా మీరు దాంట్లో డాటా ఎంట్రీ చేయవచ్చు. మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, లేకపోతే పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వివరాలు, మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత 7 రోజులలో వెరిఫై అయిన తర్వాత 7 రోజులలో మీకు రుణాలు మాఫీ అయ్యేటటువంటి గ్యారంటీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తున్నది. ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు దాదాపు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నది, 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు కొంతమంది
2,10,000 రూపాయలు, కొంతమంది 2,20,000 రూపాయలు, ఇంకొంతమంది 2,50,000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయల మాఫీ మాత్రమే చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూసినాం. ఈ 2 లక్షల మాఫీ చేస్తున్నప్పుడు ఏదైతే 2 లక్షల కంటే పైన, అంటే 2 లక్షల కంటే పైన 50,000 తీసుకున్నా, 60,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా, 20,000 తీసుకున్నా, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు పోయి మీరు బ్యాంకులో కడితే, అంటే 30,000 తీసుకుంటే 30,000 కట్టుర్రి, 2 లక్షల ముచ్చట ఇడిచిపెట్టుర్రి. ఇక 2 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తా అని చెప్పి అవి చేస్తుంది. 2 లక్షల కంటే పైన మీరు డబ్బులు తీసుకుంటారు చూడు, మీ పట్టా పాస్ పుస్తకం పెట్టి ఆ 30,000, 40,000, 50,000 తీసుకున్నటువంటి ఆ డబ్బులు మీరు బ్యాంకులో వెళ్ళి కట్టిన వెంటనే మీరు అప్లికేషన్లో మళ్ళీ మీరు డాటా పెట్టుకోవచ్చు. నేను 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో కట్టేసిన, సో నాకు 2 లక్షల మాఫీ కావాలని చెప్పి మీరు చాలా క్లియర్ కట్గా అప్లికేషన్లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వస్తారు. ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్కి సపరేట్ యాప్ ఉన్నది. మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి యాప్లో కూడా మీకు సంబంధించిన ప్రతి డేటాని ఆయన ఎంటర్ చేసుకొని ఆయన సబ్మిట్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు మీరు కూడా చేసుకోవచ్చు. కావాలంటే మీరు బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో కూడా మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆ జిరాక్స్ ఇస్తారు, దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సంబంధించిన మొత్తం ఫామ్ నింపొచ్చు. లేకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే పోడియం ఉంటుంది, ఆ పోడియంలో కూడా మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అక్కడ కూడా మీరు నింపొచ్చు. లేకపోతే యాప్లో నింపొచ్చు, లేకపోతే మీ సేవ ఆన్లైన్లో కూడా అది నింపే అవకాశం ఉంటుంది. సో 2 లక్షల కంటే పైన డబ్బులు మీరు కట్టిన తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే 7 రోజులలో వెరిఫై అవుతుంది. ఆ 7 రోజులలో 2 లక్షల మాఫీ అయితే ఇరుతుంది. 2 లక్షల రుణమాఫీ మాత్రం గ్యారంటీ. మీరు ఎన్ని పైసలు తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువ ఉన్నోళ్ళు, అంటే 10 ఎకరాలు లేకపోతే 15 ఎకరాలు ఉన్నోళ్ళు, వాళ్ళు ఒక 3 లక్షలు తీసుకున్నారు అనుకుందాం. 3 లక్షలు తీసుకుంటే వీళ్ళు మాఫీ చేసేది కేవలం 2 లక్షలు మాత్రమే. అప్పుడు ఏం చేయాలి, మీరు బ్యాంకుకు పోయి 2 లక్షల కంటే పైన 1 లక్ష రూపాయలు ఉన్నది కదా, ఈ 1,00,000 రూపాయలు పోయి మీరు బ్యాంకులో కడితే ఈ 2 లక్షల మాఫీ అవుతుంది. అంటే 2 లక్షల కంటే పైన డబ్బులు ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులో కట్టిన తర్వాతనే మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. దానికోసం సపరేట్ గా ఇంకో 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడానికి రెడీగా ఉన్నారు. ఇది 2 లక్షల కంటే పైన రుణాలు తీసుకున్న వాళ్ళ కోసం. సో వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే పైన ఉన్నటువంటి డబ్బులు కట్టి మీరు అప్లికేషన్ లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టాలి. కింద అప్లికేషన్ లో నోట్ అని ఉంటుంది. నోట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. నోట్ అంటే మీరు దీంట్లో రాయాలి, నాకు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండే, నేను 60,000 బ్యాంకులో కట్టేసిన, మాది సో అండ్ సో బ్రాంచ్, ఇక మాదైతే రేవండ బ్రాంచ్ ఏబిజిబి బ్యాంకు, ఆడికి పోయి చెప్తాను, నోట్లో పెడతా నేను ఇంట్లో. అంటే ఏది 60,000 కట్టినా 30,000 కట్టినా అయిపోయింది, ఇంకా 2,50,000 తీసుకున్నా నేను మొత్తం, దాంట్లో 50,000 రూపాయలు బ్యాంకులో పోయి కట్టేసిన, నాకు 2 లక్షల మాఫీ కావాలని చెప్పి గిడ నోట్లో రాయాలి. నోట్ బుక్ ఉంటుంది మీ కింద, మొత్తం కింద ఆప్షన్లో మీ వివరాలని చెప్పి తెలుగులో కూడా ఉంటాయి. మీరు రాయాల్సింది అని చెప్పి తెలుగులో కూడా ఉంటుంది, మీరు ఆడ రాయవచ్చు. తర్వాత ఒకవేళ ఆన్లైన్లో అయితే ఇక్కడ మీది ఒక పాస్పోర్ట్, తర్వాత మీది ఒక ఆధార్ కార్డు, మీది ఒక రేషన్ కార్డు, తర్వాత మీది ఏదైతే అదేమంటారు పటా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఆ ఫ్రంట్, అది ఈ ఫోటోలన్నీ డాక్యుమెంట్ మీరు వెరిఫై చేసి ఇలా పెట్టాలి. ఈ 4 ఉంటాయి, 4 ఆప్షన్లలో. తర్వాత మీ సంతకం కూడా అవసరం అనుకుంటే మీ సిగ్నేచర్ కూడా ఒక ఫోటో తీయరి, ఇది పేపర్ మీద పెట్టి ఫోటో తీసి సంతకాన్ని కూడా ఏమైనా వెరిఫికేషన్ ఇస్తే ఆడ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఎట్లయితే మీ సైన్ ఉంటుందో సేమ్ సంతకం దీంట్లో పెట్టాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇంటికానే మీరు రుణాలు మాఫీ అయ్యేటటువంటి ఉపాయం కట్టవచ్చు. మీరు ఇన్ని రోజులు బ్యాంకు అధికారుల దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుడు, కలెక్టర్ల కాళ్ళు మొక్కుడు, కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి ఇప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. మన యాప్లో చేసుకోవచ్చు, మనం ఈ సేవలకు వెళ్ళొచ్చు, ఆ అంశం మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ అవుతున్నాయి. కాకపోతే మీరు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో పోయి కట్టిన తర్వాత ఆ 2 లక్షలు మాఫీ అయిపోతాయి. నేను ఒక సింపుల్ ఒపీనియన్ చెప్తా. సరే నేనేమంటున్నా, సరే 2 లక్షల కంటే పైన 50,000 బ్యాంకులో కట్టుకునేటోడు 2 లక్షలు కట్టుకోలేడా? 2,50,000 రూపాయలు రుణాలు ఉంటే 50,000 బ్యాంకులో కట్టేట ఆయన 2 లక్షలు కట్టలేడా? కట్టలేకనే కదా రైతుల బాధ, కట్టలేకనే కదా రైతుల అవస్థ. ఈ రుణాలు మాఫీ చేస్తే అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది, రైతులకు మంచి చేసినట్టు అవుతుంది అనే ఒపీనియన్ తోటి రైతులందరూ కూడా ప్రభుత్వాల పైన కొంత నమ్మకంతో ఉంటారు. మళ్ళీ ఇదే ప్రభుత్వాలు మీరు 50,000 కట్టు 60,000 కట్టడం ఎందుకు ఇంకా? కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2 లక్షల కంటే పైన ఒక 30,000 ఉన్నాయనుకో, ఈ 30,000 కడితే
దాదాపు మీకు 2 లక్షల మాఫీ అవుతుంది. 2 లక్షలు మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ 30,000 మీరు చూసుకుంటే 2 లక్షలు పోతున్నాయి. కాబట్టి సరే 30,000 ఉన్న వాళ్ళు, 40,000, 50,000 ఉన్న వాళ్ళు పోయి కట్టుకోండి, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే 2 లక్షల మాఫీ అవుతున్నప్పుడు 50,000 కట్టుకుని ఇబ్బంది లేదు. ఇంకో ఉపాయం కూడా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,30,000 రూపాయలు ఎవరిదని ఉన్నది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయరు అంటే 30,000 పోయి బ్యాంకులో కడతారు కదా, 30,000 కట్టాక 2 లక్షల రూపాయలు మాఫీ అవుతుంది. మాఫీ అయిన తర్వాత ఒక 7 రోజులలో పోయి మీరు మళ్ళీ రుణాలు తీసుకోవచ్చు. మళ్ళీ పోయి బ్యాంకులోకి వెళ్ళి పైసలు తీసుకొని రాదు, మళ్ళీ మీరు రుణాలు తీసుకొని రాదు, అయిపోయాయి. 30,000 ఏదైనా అప్పు పెట్టిరు అనుకో, ఈ 2 లక్షల రూపాయలు మీరు మళ్ళీ రుణాలు తీసుకొస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి 30,000 కట్టేది. ఆయన గట్టుని 30,000 ఏడికెళ్ళి తీసుకొచ్చారు, ఆడికెళ్ళి 30,000 కట్టి మిగతా పైసలు వాడుకోరు. ఏముంది, 1,70,000 వస్తాయి. ఇంకా ఈ ఉపాయం కూడా కట్టుర్రి. ఎందుకంటే చాలా మంది రైతులు అవస్థ పడుతున్నారు. అన్నా మేము డబ్బులు ఎడికెళ్ళి తేవాలి, 10 రూపాయల వడ్డీ అంటారు, 5 రూపాయల వడ్డీ అంటారు, ఏం చేయాలన్నా అని చెప్పి 7 రోజులలో వెరిఫికేషన్ అయిపోతుంది, 7 రోజులలో మాఫీ అయిపోతుంది. మీరు పైన ఉన్నటువంటి డబ్బులు కడితే మళ్ళీ మీరు బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకొని ఆ లోన్ డబ్బులు ఎవరికి అప్పు కట్టాలో వాళ్ళు కట్టుకోవచ్చు. మిగతా డబ్బులు మనం యాజ్ యూజువల్ గా మన క్రాప్ కోసం మనం వాడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఈ ఉపాయం కూడా కట్టే ప్రయత్నం చేయండి. సో మీరు బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు కట్టే ప్రయత్నం చేయండి. రుణాలు మాఫీ చేసే బాధ్యత మాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. డబ్బులు మిగిలే ఉన్నాయి, ఇంకా డబ్బులు చాలా ఉన్నాయి, ఇది మీకోసమే ఇస్తా ఉన్నాం. రోడ్లపైకి పోకండి, రోడ్లు ఎక్కకండి, ధర్నాలు చేయకండి, అనవసరంగా ఇబ్బంది పడకండి అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.